ఒక పార్వతీపురం మన్యం జిల్లాలోని ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సింహాచలం మాట్లాడుతూ మాల్స్, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, లాడ్జీలు, వాణిజ్య సముదాయాల్లోని తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మళ్లీ ఫైర్ సేఫ్టీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. అదేంటంటే ఎట్ ఏ టైం సింగిల్ టైం ఇస్తారు వాళ్ళు. తర్వాత కూడా పేసే వల్ల రెగ్యులర్ చేస్తారు తప్పితే మన కంట్రోల్లో వాళ్ళు ఉండరు. అలాగే ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ కూడా ప్లాన్ అప్రూవల్ కానీ ఇనిషియల్ అప్రూవల్ కానీ పేసో వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అనేది వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ మనం వాళ్ళ దగ్గర ఏమైనా ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసినంత వరకు మనం ఎటువంటి ఎన్ఓసి దీనికి కూడా ఇచ్చే అధికారం అయితే మనకి లేదండి. జనరల్గా సపోజ్ స్కూల్ తీసుకున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే స్కూల్కి పర్మిషన్ ఇస్తుంటారు. సో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఎన్ఓసి ఇష్యూ లైసెన్సింగ్ అథారిటీ లేదా సమ్ అదర్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ ఉంది. స్కూల్స్ కూడా సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్లయితే బిలో 6 మీటర్స్ స్కూల్స్కి ఎటువంటి ఫైర్ నామ్స్ కూడా మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎటువంటి అధికారము యాక్చువల్లో లేదు. అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయంటే మినిమం 500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో ఉండాలి, అబౌవ్ 15 మీటర్స్ హైట్ ఉండాలి. అలాంటి మనకి ఇక్కడ హోటల్స్ కానీ మినిమం 500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో ఉండాలి, హైట్కి వచ్చేసరికి G+4 అండ్ అబౌవ్ అయి ఉండాలి. అలాంటి వాటికైతేనే కంపల్సరీ మనం ఇక్కడ స్ట్రిక్ట్గా